బీఆర్ఎస్ దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ పిటిషన్లు డిస్మిస్ చేయడంతో పార్టీ మారారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 ఎమ్మెల్యేలకు ఊరట దక్కింది. స్పీకర్ వారికి క్లీన్ చీట్ ఇచ్చినట్లయింది. అయితే స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామని ప్రకటించింది బీఆర్ఎస్ నాయకత్వం. తమ పార్టీ తరఫున ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలంటూ బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం వెలువరించారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్లు వేస్తే 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్లపై తీర్పు ప్రకటించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీలకు చెందిన పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ ఈ 5 కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లినట్టు ఆధారాలు లేవంటూ బీఆర్ఎస్ పిటిషన్లను డిస్మిస్ చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని ప్రకటించింది బీఆర్ఎస్ నాయకత్వం. పార్టీ ఫిరాయింపులపై అన్ని ఆధారాలు స్పీకర్ కు సమర్పించిన అనర్హత వేటు విషయంలో తమకు న్యాయం దక్కలేదని బీఆర్ఎస్ అంటోంది. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద కామెంట్ చేశారు. అనర్హత పిటిషన్ల తీర్పు జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో తయారైందని విమర్శించారు కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అవుతా, ఎట్లా అవుతుంది అని ఏ మాటనైతే అన్నాడో, పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడాన్ని, ఫిరాయింపులను ప్రోత్సహించినాడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పుని వచ్చిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మీరేమీ భయపడొద్దు, మిమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత నాది, ఈ రాజ్యాంగం నా ముందర ఏం పనిచేయదని డైరెక్ట్ మన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ సంబంధించిన రాజుగారు ఎప్పుడో జడ్జిమెంట్ ఇచ్చినారు. ఇవాళ అదే జడ్జిమెంట్ మా మంచి స్పీకర్ గారికి చేతికి పెడితే ఆ స్పీకర్ గారు చదివినారు, వెళ్ళిపోయినారు. ఇదిలా ఉంటే స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతించారు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. తాను పార్టీ మారినట్టు ఎప్పుడూ చెప్పలేదన్నారు కృష్ణమోహన్ రెడ్డి. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిసినట్టు చెప్పుకొచ్చారు. గౌరవ స్పీకర్ గారు ఇచ్చిన నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఈరోజు జరిగిన నిర్ణయంలో వాళ్ళ 5 మంది సభ్యులని మళ్ళీ క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. మేము పార్టీ మారలేదనే అంశాన్ని గౌరవ స్పీకర్ ప్రసాద్ గారు మళ్ళీ తన నిర్ణయాన్ని వెల్లడించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేలు కలిస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేసుకోవచ్చని, తమకు అభ్యంతరం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. 10 షెడ్యూల్ ప్రకారం వారు ట్రిబ్యునల్ కోర్టులో గౌరవ స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ గారు విచారణ జరిపి ఇరు పార్టీలను, బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాదనలు కూడా విని వారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని స్వాగతించాలి తప్ప ఈ విధంగా ఆ తీర్పును కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రాసిండు, దాన్ని నేను చదివిని చెప్పి అనేటువంటి మాట మాట్లాడితే ఏమన్నోలో మాకు అర్థమైతలేదు. 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లపై తీర్పు ప్రకటించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మిగిలిన 5 అనర్హత పిటిషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.